ఇవైతే చిన్నపిల్లలకు చూడండి బియ్యం ఎన్ని అంటే చాలా కొన్నే ఉన్నాయి, గన్నే ఉన్నాయి. ఆ బియ్యం ఎన్ని ఉన్నాయో పెసరపప్పు కూడా అంతే తీసుకున్నా. ఒక ఆలుగడ్డ, ఒక క్యారెట్. ఆలుగడ్డ మొత్తం అయితే వేయలేదు, దాంట్లో సగమే కట్ చేసుకున్న, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి. క్యారెట్ కూడా చిన్న చిన్న కట్ చేసుకొని కడిగి ఇక బియ్యం వల్ల వేసి చిటికెడంతా ఉప్పు వేసిన ఫ్రెండ్స్. ఎంత కొంచెం లైట్గా ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటే అసలు ఎవ్వరు తిననోళ్ళు కూడా తింటారు, అసలు వద్దు అనే పిల్లలు కూడా తింటారు. ఒకసారి మీరైతే ఇలా ట్రై చేయండి, ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడకనియాలి, మొత్తం గట్టిగా అయ్యి మెత్తగా అయ్యే వరకు. అందులోనే అన్నీ కలిసిపోయినాయి ఆలుగడ్డ ముక్కలు. ఇంకోటి ఏంటంటే నేను టమాటా వేయడం మీకు చూపించలే కదా, కానీ టమాటా కూడా వేసిన. ఒక పచ్చిమిర్చిలో సగం కూడా వేయచ్చు, కానీ అమ్మకైతే సర్ది ఉందని నేను పచ్చిమిర్చి వేయలే ఫ్రెండ్స్. అది అయిన అన్నం కొంచెం తీసి కాలుతుంది చూడండి, మస్తు పొగలు వెళ్తుంది. వేరే గిన్నెలకు సపరేట్ తీసుకొని కొంచెం నెయ్యి వేసి ఇంకా చల్లారబెట్టి తినిపిస్తే మాత్రం అసలు మస్తు తింటారు. ఎప్పుడు వద్దు అనే పిల్లలు కూడా బాగా తింటారు. అమ్మకైతే ఇది నచ్చింది, బాగానే తింటుంది. తిన్న కాడికైనా కొంచెం ఇష్టంగా తింటుంది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంటుంది. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మీరు కూడా ఇలాగే చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.